ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోలో వెళ్లారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానందరెడ్డి, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలోకి అసెంబ్లీకి వచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి ఆటోలో చేరుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే కాసేపటి క్రితమే వాళ్ళు అసెంబ్లీ గేట్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు వాళ్ళని లోపలికి ప్లకార్డులతో అలౌ చేయడం లేదు. ఇక్కడ తోపులాట జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విజువల్స్లో. సో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులకు తోపులాట జరుగుతూ ఉంది. వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. సో ఒకసారి ఇక్కడ మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఇక్కడ మొత్తానికి పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. ఎప్పుడు ఇంత పోలీసు లేదు. సైబరాబాద్ కానిస్టేబుల్లను సైబరాబాదు ఇంకో కమిషనరేట్ ఏంది రాచకొండ కమిషనరేట్ కానిస్టేబుల్ ఎప్పుడు అసెంబ్లీ డ్యూటీలో వాళ్ళు ఈసారి మీరు వాడుతున్నారు, సాగుకొడుతున్నారు, కానిస్టేబుల్ అని చంపుతున్నారు. అసలు ఎప్పుడన్నా ఇంత పోలీసు పెట్టినారా? సైబరాబాద్ పోలీసులను రాచకొండ పోలీసులు ఎప్పుడన్నా తెలంగాణ ఆటో డ్రైవర్లు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక్కడ పోలీసు జులుం చేస్తా ఉన్నారు. బాధేస్తుంది. 21 మంది ఆత్మహత్య చేసుకొని వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. 7.5 లక్షల కుటుంబాలు ఆటో డ్రైవర్ కుటుంబాలు రోడ్డు మీద పడితే కనీసం బడ్జెట్లో ఇంకా డబ్బులు పెట్టలేదు. మా కోరికల్లా బడ్జెట్లో వాళ్ళందరికీ నెలకి 10,000 రూపాయలు వృత్తి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. అంతే మీకు కోరుతా ఉంది. పోలీస్ జులుం నడుస్తూ ఉన్నది. ప్రజాపాలన అన్నారు, ప్రజాస్వామ్యం అన్నారు. మళ్ళా ఇవాళ పోలీస్ జులుంతో ఎమ్మెల్యేల హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఇవాళ వ్యవహారం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం మూల్యము చెల్లించాల్సి వస్తుంది. ఇవాళ ఎంట్రన్స్ మేము గేట్ దాకా తీసుకుపోతాం, ప్లకార్డులు అక్కడ వదిలేస్తామన్నా కానీ పోలీసులు అలౌ చేయట్లేదు. గేట్ కాదు, రోడ్డు మీదనే మా ప్లకార్డులు గుంజుకున్నారు. కాబట్టి ఈ పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా రోజు ఇట్లనే ఉండదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి పోలీసులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆటో కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలోకి ప్లకార్డులతో రావడం జరిగింది. అయితే అసెంబ్లీలోకి వస్తున్న క్రమంలో పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తోపులాట జరిగింది. వాళ్ళందరూ కూడా పోలీసులు వాళ్ళందరినీ ప్లకార్డులతో అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు అక్కడ అసెంబ్లీ గేట్ దగ్గర కొద్దిసేపు పోలీసులకు ఎమ్మెల్యేలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అదేవిధంగా ప్లకార్డులు అలో లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కొద్దిగా అసహనానికి గురయ్యారు. ఎందుకు ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆటో కార్మికులను ఆదుకోవడం లేదు, అదేవిధంగా పోలీసులు కూడా మాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళైతే తీవ్రంగా ఆరోపించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలికైతే ప్లకార్డులన్నీ ఇక్కడే బయటనే పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. కెమెరా పర్సన్ బంటితో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.